ఆ తల్లికి యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు. చౌదరి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అలాంటి దినాల్లో వారి సమీప బంధువు ఒక ఆవిడ నిండు వృద్ధాప్యంలో ఉన్న తల్లి యేసుప్రభుని గత కొన్ని సంవత్సరాల నుంచి ఎరిగింది. ఆ తల్లి అంతకు మునుపు బైబిల్ చదివేది, కళ్ళజోడు పెట్టుకున్న కళ్ళు కనపడని పరిస్థితిలో యేసుప్రభు అంటే అస్సలు పడని ఈ అమ్మాయిని పిలిచి, అమ్మా కొంచెం బైబిల్ చదివి పెట్టమ్మా, బైబిల్ చదవమంటే చదువుతా, పెద్దదానివి కాబట్టి నీ మాట గౌరవిస్తా, అంతవరకే, ఇక అది దాటి మా చర్చికి రమ్మన్నావా, చదివి పెట్టమన్నావు కాబట్టి పెద్దదానివి చదివి పెడతాను అని చెప్పి ఆ నిండు వృద్ధాప్యంలో ఉన్న ముసలావిడికి యేసుక్రీస్తు అంటే అస్సలు పడని ఈ యవనమ్మాయి బైబిల్ చదవటం, చదివించటం ప్రారంభించిందట. అద్భుతం తెలుసా? ఆ బైబిల్ చదువుతూ ఉంటుండగా వృద్ధ తల్లి ఆత్మలో ఎంత బలపడిందో కానీ ఈ అన్యురాలు యేసే నిజదేవుడని తెలుసుకొని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అంగీకరించి ఒక మందిరానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని అన్యురాలు ధన్యురాలు అయిపోయింది. అయితే అద్భుతం, తల్లి రక్షణ పొందిన తర్వాత కడు పేద పరిస్థితి, రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బాబు హైదరాబాద్ వచ్చాడు. ఆ బాబు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మన చర్చికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అన్నయ్య అది పాలిటెక్నిక్ అయిపోయింది, పలానా కంపెనీలో చిన్న డిజైనర్గా పనిచేస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య. ఈరోజు కంపెనీలో పనిచేస్తున్నాను, కానీ ఒకరోజు దేవుని చేత ఆశీర్వదించబడి నేనే అలాంటి కంపెనీ పెట్టాలన్నా. నాకు ఆ బిడ్డ చెప్పిన మాటలు వింటా ఉంటే, నాయనా ఇంత చిన్న వయసులో ఈ బిడ్డ నోటు నుంచి వచ్చిన మాట ఎంత అద్భుతమో కదా, ఈ బిడ్డ నోటు నుంచి వచ్చిన మాట మీరు స్థిరపరచండి. అద్భుతం ఏంటంటే దరిదాపుగా 15 సంవత్సరాల క్రితం ఆ బిడ్డ ఏ మాట అన్నాడు, 15 సంవత్సరాల క్రితం అన్న మాట 2024 సంవత్సరంలో ఆ బిడ్డ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఒకనొక పర్యాయం వాళ్ళ తల్లి వచ్చి నాతో మాట్లాడతా ఏమందో తెలుసా, ఎన్నో బాధల బంధకాలలో మేము చిక్కుకున్నప్పుడు శూరుడుకు ఒక రక్షకుణ్ణి దేవుడు పంపిస్తాడు అని బైబిల్లో రాసింది కదా, నా కొడుకే నా ఇంటికి శూరుడుకు రక్షకుడిగా మారాడయ్యా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన ఆలకించి ఆ బాధల వలయంలో నుంచి నేను విడిపించడానికి తెలియని అపరిచితులను శూరులైన రక్షకులుగా దేవుడు పంపించటం ప్రారంభిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో నీ పిల్లలనే ఆ శ్రమల కొలిమిలో నుంచి లేవనెత్తటానికి ఉద్ధారకులుగా, విమోచించే విమోచకులుగా నీ పిల్లలను దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. మరికొన్ని సందర్భాలలో ఆ శూరుడైన రక్షకురాలిగా నిన్నే దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు.